రైతులు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో రైతు బంధు గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రైతన్నులకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న అసెంబ్లీ వేదికలో రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడతాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకొని ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ఇన్ని రోజులుగా రైతు బంధు ఆలస్యంగా పడుతున్న కారణం కూడా చెప్పారు. అదేంటంటే హైదరాబాద్ లో 3 లక్షల వ్యవసాయం చేయని బీడు భూములు, అలాగే కొన్ని బిల్డింగ్లు కట్టిన అపార్ట్మెంట్స్ పై రైతు బంధు పడుతుంది అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటిని దారిలోకి తీసుకురావడానికి ఇంత ఆలస్యం అయిందంటూ చెప్పారు. అంతేగాని రైతు బంధు వేయకుండా రైతులని మోసం చేయడం కాదు అంటూ కూడా చెప్పారు. దీనివల్ల రైతులకి మేలు జరుగుతుంది అంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు విషయానికి వస్తే ఈ సంక్రాంతి పండుగ లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసుకొని రైతు బంధు సంక్రాంతి 11వ తారీఖు నుంచి తమ ఖాతాలో రైతు బంధు అయితే పడుతుంది అంటూ చెప్పడం జరిగింది. అలాగే రైతన్నులకి ఎవరికైతే 10 ఎకరాల లోపు వ్యవసాయం చేసే భూములు ఉన్నాయో మీకు మాత్రం ఎకరానికి 7,500 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏడాదికి ఎకరానికి 15,000 వేస్తున్నట్లు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, రైతులు ఎవరైతే వ్యవసాయం భూములు ఉన్నా కానీ పొలం పండించిన వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం రైతు బంధు పడదు అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రైతులు మీరు మీ వ్యవసాయం భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే రైతు బంధు పడుతుంది. ఈ సంక్రాంతి పండుగ నుంచి ప్రతి రైతుకి రైతు బంధు అయితే ఖచ్చితంగా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైతన్నులు మీ పాస్బుక్ ఖాతాని కూడా సరి చేసుకోండి అంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది రైతులకి పాస్బుక్ ఖాతా సరిగ్గా లేనందుకు రైతు బంధు పడటం చాలా ఆలస్యం అవుతుందంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. అయితే రైతులకి ఈ సంక్రాంతి పండుగ కానుకగా మీ ఖాతాలో రైతు బంధు అయితే వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ సంక్రాంతికి రైతుల ఖాతాలో 15 లక్షల కోట్ల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పాలంటే రైతులకి వర్షాకాలంలో పడాల్సిన రైతు బంధు ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకి చాలా ఆలస్యంగా వేస్తున్నారు. సో దీన్ని బట్టి రైతన్నులు మీరు మాత్రం సంక్రాంతి వరకైతే వేచి ఉండాల్సిందే. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ సంక్రాంతి నుంచి రైతు బంధు మొదలు పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే రైతన్నులకి రైతు బంధు గురించి ఇలాంటి అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.